బీరకాయ మసాలా కర్రీ ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ని యాడ్ చేసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. బీరకాయ అంతా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవంతా బాగా మసాలాలో మగ్గేటట్టు కలుపుకున్నాక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో కర్రీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 20 మినిట్స్ చిన్న మంటమే కుక్ చేసుకుని చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే బీరకాయ మసాలా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.